the forces which do not meet at one point but their lines of action is also lie on the same plane are known as. రైట్, చూడండి మనకు ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. అసలు ఎందుకు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. రైట్, ఫస్ట్ ఏమన్నాడు, డు నాట్ మీట్ ఎట్ వన్ పాయింట్ అంటున్నాడు. మరి డు నాట్ మీట్ ఎట్ వన్ పాయింట్ అంటే ఏంటి అంటే సింగిల్ పాయింట్ దగ్గర మీట్ అవ్వట్లేదు అంటే ఏంటి, చూడండి డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి సపోజ్. రైట్, అన్నీ కూడా ఒక పాయింట్, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి ఒక పాయింట్ దగ్గర వచ్చి మీట్ అవుతున్నాయి లేదా ఎగ్జిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా ఉంటే మనం ఏమంటాం, వీటినే కన్కరెంట్ ఫోర్సెస్ అని అంటాం. ఓకే, కన్కరెంట్ ఫోర్సెస్. ఓకే, అది ఒకవేళ అన్ని ఫోర్సెస్ కూడా డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ఫోర్సెస్ని మనం ఏమంటాం అంటే నాన్ కన్కరెంట్ అని అంటాం. నాన్ కన్కరెంట్. ఓకే, మరి ఇచ్చిన ఆప్షన్స్ ఏమంటున్నాడు, డు నాట్ మీట్ అట్ వన్ పాయింట్ అంటున్నాడు. కాబట్టి ఆప్షన్ ఏముండాలి, నాన్ కన్కరెంట్ అయి ఉండాలి. మరి నాన్ కన్కరెంట్ ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి మనకు సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఉంది. మరి కోప్లేనర్ అని ఇంకో వర్డ్ అంటున్నాడు ఇక్కడ. మరి కోప్లేనర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫోర్సెస్ అన్నీ కూడా సపోజ్ ఒకే ప్లేన్లో ఉంటే, డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే ప్లేన్లో కనుక ఉంటే దాన్ని మనం ఏమంటాం కోప్లేనర్ ఫోర్సెస్ అని అంటాం. ఓకే, కోప్లేనర్ ఫోర్సెస్. రైట్, ఒకే ప్లేన్లో కనుక ఉంటే కోప్లేనర్ ఫోర్సెస్. ఓకే రైట్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ కోప్లేనర్ నాన్ కన్కరెంట్ ఫోర్సెస్ అని అంటారు. ఓకే, అదే ఒకవేళ డిఫరెంట్ ప్లేన్స్లో ఉన్నాయనుకోండి అప్పుడు ఏమనాలి, నాన్ కోప్లేనర్ నాన్ కన్కరెంట్ ఫోర్సెస్ అని అంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు వర్డ్స్ ఏంటి, డు నాట్ మీట్ అంటే ఏంటి, ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వకపోతే మనం దాన్ని ఏమనాలి, నాన్ కన్కరెంట్ అనాలి. సేమ్ ప్లేన్లో కనుక ఉంటే కోప్లేనర్ అనాలి, డిఫరెంట్ ప్లేన్స్లో కనుక ఉంటే నాన్ కోప్లేనర్ అనాలి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1 or 2. ఇఫ్ several forces acting at a point, their resultant is given by. సపోజ్ మనకి డిఫరెంట్ డైరెక్షన్లో ఒక పాయింట్ దగ్గర కనుక యాక్ట్ అవుతూ ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్, ఓవరాల్గా రిజల్టెంట్ ఎంత ఉంది అని కనుక్కోవాలంటే సపోజ్ ఇప్పుడు 20, 30, 40, 50, 60 ఇలా మనకు డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఓవరాల్గా ఇప్పుడు ఈ బాడీ పైన రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం సార్ అంటే అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x² ప్లస్ సిగ్మా fy². ఓకే, ఇదే కదా చేస్తుంది, సిగ్మా fx² ప్లస్ సిగ్మా fy². వీటన్నిటిని కూడా మనం ఫస్ట్ ఏం చేస్తాం, రిజాల్వ్ చేస్తాం. సపోజ్ సంథింగ్ యాంగిల్ ఇచ్చాడు అనుకోండి 20 degrees 30 degrees ఇలా మనం వీటిని ఏం చేయాలి, రిజాల్వ్ చేయాలి. అంటే 30 cos 30, 30 sin 30 degrees. రైట్, ఇలా మనకి ప్రతి ఫోర్సెస్ కూడా ఏం చేస్తాం, రిజాల్వ్ చేస్తాం. అప్పుడు ఓవరాల్గా సిగ్మా fx అంటే ఏం చేస్తాం సార్, సిగ్మా fx ఈజ్ ఈక్వల్స్ టు అన్నిట్లో కూడా ఎక్స్ డైరెక్షన్ ఉన్నటువంటి ఫోర్సెస్ అన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం సార్, fy అంటే ఏంటి సార్, సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఇన్ ద గివెన్ ప్లేన్. రైట్, వీటన్నిటిని కనుక సమ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది సార్ అంటే r ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా fx² ప్లస్ సిగ్మా fy². రైట్, ఇదే కదా మనకు రిజల్టెంట్. రైట్, మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి థర్డ్ ఆప్షన్ సిగ్మా వర్టికల్ ప్లస్ సిగ్మా హారిజాంటల్. రైట్, ఈ రెండింటికి కూడా మనం స్కోర్ చేస్తే మనకి ఇదే కావాల్సినటువంటి ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ an equilateral triangle from any one of the 3 sides with each side a is. రైట్, ఓకే, మరి ఒకసారి ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. అసలు ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్ అంటే ప్రతి చోట్ల కూడా మనకి యాంగిల్ ఎంత ఉండాలి సార్, ఇంటర్నల్ యాంగిల్ 60 degrees ఉండాలి. రైట్, మరి ఒకసారి చూడండి ఇప్పుడు వీటన్నిటి యొక్క సెంట్రాయిడ్ చూద్దాం. ఫస్ట్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్, ప్రతి దాని నుంచి మనం ఏం చేయాలి, అపెక్స్ నుంచి బేస్కి మిడ్ పాయింట్ ఆఫ్ ది బేస్కి ఏం చేస్తాం సార్, పర్పెండిక్యులర్ అనేది డ్రా చేస్తాం. రైట్, ఇప్పుడు ఇది సెంటర్ అవుతుంది. రైట్, సెంటర్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, సెంటర్ అన్నా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నా రెండు సేమ్ కదా. సెంటర్ అంటే సెంట్రాయిడ్ అంటే ఏంటి, 2D ఫిగర్స్కి, అదే 3D ఫిగర్స్కి అయితే మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. రైట్, ఓకే, మరి ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి టోటల్ హైట్ సపోజ్ ఇక్కడ మనకి ఏమన్నాడు క్వశ్చన్లో అన్నీ కూడా ఏ అన్నాడు.
ప్రతి సైడ్స్ కూడా ఏ అని అన్నాడు, రైట్. అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డెప్త్ ఎంత సార్ అంటే a/2 అవుతుంది, రైట్. బేస్ ఎంత అంటున్నాడు, స్మాల్. అన్ని సైడ్స్ కూడా ఏ అంటున్నాడు, రైట్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వరకు డెప్త్ ఎంత అవుతుంది సార్, a/2 అవుతుంది, రైట్. మరి ఇప్పుడు దీని నుంచి హైపోటెనియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి లేదా డైరెక్ట్ మనకి హైట్ కావాలి కదా సార్, దీన్ని హెచ్ అని అందాం. ఓకే, హెచ్ అని అందాం, రైట్. ఇప్పుడు కాస్ టీటా కనుక అప్లై, సైన్ టీటా, టాన్ టీటా కనుక అప్లై చేస్తే ఏమవుతుంది సార్, టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఆపోజిట్ ఏంటి సార్, హెచ్ డివైడెడ్ బై అడ్జసెంట్ a/2, రైట్. ఓకే, మరి ఇప్పుడు టాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 2h/a అవుతుంది, రైట్. ఓకే, నెక్స్ట్ tan 60 degrees అంటే ఎంత సార్, sin 60 డివైడ్ బై cos 60. sin 60 ఎంత సార్, √3/2 బై 1/2, రైట్. √3/2 బై 1/2 అంటే ఏమవుతుంది సార్, √3 అవుతుంది, √3, రైట్. √3 ఈజ్ ఈక్వల్స్ టు 2h డివైడెడ్ బై a అవుతుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి సార్, హెచ్ కావాలి. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది సార్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3a/2 అవుతుంది, రైట్. √3a/2. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో √3a/2 లేదు, కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే కనుక చూడండి ఒక్కసారి, ఆప్షన్స్లో ఇక్కడ మనం టోటల్ 60 డిగ్రీస్ చేయాల్సింది, ఇప్పుడు టోటల్ హైట్ వచ్చినట్టు ఇక్కడ. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ ఈ యాంగిల్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, మోస్ట్ మనకి మిస్టేక్ చేసింది ఏంటి అంటే 30 డిగ్రీస్ తీసుకోవాలి. మరి 30 డిగ్రీస్ అన్నప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి సార్, 30 డిగ్రీస్ యాంగిల్ టాన్ 30 డిగ్రీస్ తీసుకోవాలి. ఓకే, టాన్ 30 డిగ్రీస్, రైట్. మరి టాన్ 30 డిగ్రీస్ ఎంత సార్, 1/√3, రైట్. 1/√3 అయితే మరి ఇప్పుడు కావాల్సింది ఏంటి సార్, హెచ్ కావాలి. హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3a/2 అవుతుంది, రైట్. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సారీ, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3, రైట్. a/2 √3 అవుతుంది, రైట్. a/2 √3, రైట్. ఇక్కడ మనం ఇంతకుముందు మనం ఏం చేసాం, టాన్ 60 డిగ్రీస్ తీసుకున్నాం, కానీ 60 డిగ్రీస్ కాదు తీసుకోవాల్సింది, మనం ఇక్కడ ఓన్లీ 30 డిగ్రీస్ మాత్రమే తీసుకోవాలమ్మా. ఓకే, రైట్. మరి 30 డిగ్రీస్ అన్నప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి టాన్ 30 ఈక్వల్స్ టు ఆపోజిట్ డివైడ్ బై అడ్జసెంట్. అదే ఇక్కడ చేసాం. టాన్ 30 డిగ్రీస్ ఎంత సార్, 1/3 దీని నుంచి మనం హెచ్ కనుక్కోవాలి. హెచ్ ఈక్వల్స్ టు a/2 √3, మనకు అదే ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. ఇక్కడ మనం జస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అప్లై చేస్తే వచ్చేస్తుంది, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ సెక్షన్ 40 mm వైడ్ 60 mm డీప్ అబౌట్ YY యాక్సిస్ అంటున్నాడు, రైట్. YY యాక్సిస్ అంటే జనరల్గా రెక్టాంగులర్ సెక్షన్కి IYY ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, DB క్యూబ్, రైట్. DB క్యూబ్ బై 12. అదే XX యాక్సిస్ అయితే BD క్యూబ్ బై 12, రైట్. D డెప్త్ ఎంత ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో, 60 ఇంటూ BQ అంటే 40 క్యూబ్ డివైడెడ్ బై 12, రైట్. చేస్తే కనుక మనకు 60 ఇంటూ 4 క్యూబ్ ఎంత సార్, 64 ఇంటూ ఇక్కడ ఇంటూ 1000 అవుతుంది, రైట్. ఓకే, 1000 డివైడెడ్ బై 12, రైట్. మన దీనికి 12 5 రైట్, 12 5 వస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ 30 సంథింగ్ వస్తుంది, రైట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 32 × 10⁴ mm⁴ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఏ హెమిస్పియర్ లైస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ఇట్స్ బేస్ మెజర్డ్ అలాంగ్ ద వర్టికల్ రేడియస్ అంటున్నాడు, రైట్. హెమిస్పియర్ అంటే ఏంటి, జనరల్గా హాఫ్ స్పియర్నే మనం ఏమంటాం, హెమిస్పియర్ అంటాం. మరి ఈ హెమిస్పియర్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఏమంటున్నాడు, ఇక్కడ రేడియస్ నుంచి బేస్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అడుగుతున్నాడు. మరి y బార్ ఈజ్ ఈక్వల్స్ టు హెమిస్పియర్కి డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 3r డివైడెడ్ బై 8. ఓకే, డైరెక్ట్ ఫార్ములా, ఇది ఫార్ములా బేసిస్ మీద డైరెక్ట్గా అడిగాడు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ ప్లేన్ ఈజ్ 6 × 10⁶ mm⁴ if its area is
60,000 mm square, then its radius of gyration will be అంటున్నాడు. రైట్, జనరల్గా రేడియస్ ఆఫ్ గైరేషన్కి ఫార్ములా ఏంటండి? R is equals to under root of IXX divided by ఏరియా. రైట్, ఓకే. IXX ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 6 into 10 to the power of 6 డివైడెడ్ బై 66 into ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 zeros. రైట్, 10 to the power of 4. రైట్, 6 విల్ గెట్ క్యాన్సర్. ఏమవుతుంది ఇక్కడ? 100 అంటే 2 zeros మిగులుతుంది. అండ్ రూట్ ఆఫ్ 100 అంటే ఎంత అండి? 10. రైట్, 10 mm. అన్నీ కూడా మనకి ఇక్కడ ఎంఎంలో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 10 mm. రైట్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ బి ద Poisson's ratio be expected in terms of bulk modulus K and modulus of rigidity G? రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? మ్యూకి ఫార్ములా అడుగుతున్నాడు. రైట్, మరి మ్యూకి ఫార్ములా ఏంటండి? 3K minus 2G divided by 6K plus 2G. రైట్, 3K minus 2G divided by 6K plus 2G. మనకి డైరెక్ట్గా ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ 3K minus 2G divided by 6K plus 2G. రైట్, మరి ఇంకా ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయి సార్? ఇంకా E is equals to 9kg divided by 3K plus G. మరి ఇదే దేని మధ్య రిలేషన్? ఇది 3 యంగ్స్ మాడ్యులస్ ఏవైతే ఉన్నాయో, 3 మాడ్యులస్ ఏవైతే ఉన్నాయో కాన్స్టెంట్స్, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, వాటి మధ్య రిలేషన్ అడిగితే మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో? హౌ కెన్ బి ద Poisson's ratio expressed in terms of shear modulus and bulk modulus. ఓన్లీ షియర్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ గురించి మాట్లాడట్లేదు. రైట్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మ్యూ ఇస్ ఈక్వల్స్ టు 3K minus 2G divided by 6K plus 2G అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 108. మెటీరియల్ హ్యాస్ ద Poisson's ratio. మళ్ళీ చూడండి, 2 క్వశ్చన్స్ మనకు Poisson's ratio నుంచే వచ్చాయి. రైట్, చూడండి. ఏ మెటీరియల్ హ్యాస్ ఏ Poisson's ratio 0.5. మ్యూ ఇచ్చాడు 0.5. రైట్, ఇఫ్ యూనిఫామ్ ప్రెషర్ 300 GPa ఈజ్ అప్లైడ్ టు దట్ మెటీరియల్, వాట్ విల్ బి ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటున్నాడు. జనరల్గా మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈవీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి? ఇక్కడ ఏమంటున్నాడు? యూనిఫామ్ ప్రెషర్ అంటున్నాడు. యూనిఫామ్ ప్రెషర్ ఉన్నప్పుడు EX ఇంటూ 1 minus 2μ అని రాసుకోవచ్చు. రైట్, 1 minus 2μ అని రాసుకోవచ్చు. రైట్, మరి EX అలాగే ఉంచండి. ఇక్కడ 300 అని ఇచ్చాడు క్వశ్చన్లో. 300 GPA, డైరెక్ట్ GPAలో సబ్మిట్ చేస్తున్నాను. 1 minus 2 ఇంటూ మ్యూ వాల్యూ ఎంత అండి? 0.5. 0.5 అంటే ఎంత? 1/2. రైట్, 2 క్యాన్సర్ అయితే మనకి ఏమవుతుంది సార్? 300 GPA ఇంటూ 0 అంటే ఎంత సార్? 0. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, modulus of rigidity. Modulus of rigidity is a ratio of, modulus of rigidity అంటే ఏంటి సార్? shear modulus అన్నా, shear modulus అన్నా, modulus of rigidity. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అన్న రెండు కూడా సేమే. కాబట్టి ఏంటి సార్, ఏంటి మరి రిలేషన్? దీని జనరల్ దేంతో ఇండికేట్ చేస్తాం మనం? G కానీ, N కానీ, లేకపోతే C కానీ. 3 దేన్నైనా కానీ మనం ఇండికేట్ చేయవచ్చు దేన్ని? మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీని. ఓకే, మరి ఏంటి ఫార్ములా? షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్ అని చెప్తాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్. రైట్, ఇప్పుడు మన ఆప్షన్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. అదే లీనియర్ స్ట్రెస్ టు లీనియర్ స్ట్రెయిన్ అంటే మనకి దేన్ని ఇండికేట్ చేస్తుందండి? యంగ్స్ మాడ్యులస్ని ఇండికేట్ చేస్తుంది. అదే షియర్ స్ట్రెయిన్ టు షియర్ స్ట్రెస్ అంటే ఏంటి? మనకి ఎలాంటి ఎలాస్టిక్ కాన్స్టెంట్ అయితే లేదు. రైట్, నెక్స్ట్ అదే మనకు దీని ఇన్వర్స్ అవుతుంది. రైట్, ఇన్వర్స్ ఆప్షన్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ షియర్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, రైట్. ఇది నెక్స్ట్, ఒకవేళ అదే యంగ్స్ మాడ్యులస్ అంటే ఫార్ములా లీనియర్ స్ట్రెస్ టు లీనియర్ స్ట్రెయిన్. అదే ఒకవేళ బల్క్ మాడ్యులస్ అడిగింది అనుకోండి క్వశ్చన్లో, మరి బల్క్ మాడ్యులస్కి ఏంటి సార్ ఫార్ములా? డైరెక్ట్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. రైట్, డైరెక్ట్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. రైట్, క్వశ్చన్లో అయితే ఇక్కడ మనకు మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అడిగాడు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, if a material has identical properties in all direction, it is known as. Right, identical direction అన్న వర్డ్ వచ్చిందంటే మనకి ఏం చెప్పాలి సార్? ఐసోట్రోపిక్ అని చెప్పాలి. ఓకే, ఆల్ డైమెన్షన్స్, ఆల్ డైరెక్షన్స్ అంటే. ఓకే, రైట్.
మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇంకా హోమోజీనియస్ అంటే ఏంటి? ఎట్ ఆల్ పాయింట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్లో, అన్ని పాయింట్స్ దగ్గర కూడా ప్రాపర్టీస్ త్రూఅవుట్ ది క్రాస్ సెక్షన్స్ ఏముంటుంది దాన్ని మనం హోమోజీనియస్ అంటాం. నెక్స్ట్ ప్లాస్టిక్ అంటే ఏంటి? మెటీరియల్స్ ఎప్పుడైతే మనకు లోడింగ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా డిఫార్మేషన్ పర్మనెంట్గా ఉంటుంది దాన్ని మనం ప్లాస్టిక్ మెటీరియల్ అని అంటాం. నెక్స్ట్ డక్టైల్ మెటీరియల్ అంటే ఏంటి? ప్లాస్టిక్ స్ట్రెయిన్ అనేది మోర్ దెన్ 5% కనుక ఉంటే మరి దాన్ని మనం డక్టైల్ మెటీరియల్ అని అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద స్ట్రెయిన్ ఆఫ్ బార్ of rod of length 300 mm which is subjected to a tensile load, right? ఇక్కడ మనకు రాడ్ ఇచ్చాడు, డయామీటర్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 300 mm ఇచ్చాడు. ఓకే, లెంత్ వచ్చేసి 300 mm ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో. రైట్, లెంత్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 300 mm which is subjected to a tensile load of 50 kilonewton. Right, when an extension is equals to 0.3 mm. Right, ఇక్కడ మనకి ఎక్స్పెన్షన్ ఎంత వచ్చింది? డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 mm ఇచ్చాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? స్ట్రెయిన్ అడుగుతున్నాడు. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు జనరల్గా ఫార్ములా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? డెల్టా ఎల్ డివైడ్ బై ఎల్. డెల్టా ఎల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 0.3 mm డివైడెడ్ బై 300 mm. లెంత్ ఎంత? 300. రైట్, mm విల్ గెట్ ఆన్సర్. ఏమవుతుందండి? 3 1 ఏమవుతుంది మనకు? 0.20 వస్తాయి కదా, 1 1 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 001. రైట్, 0.001 అనేది వస్తుంది మనకు. యూనిట్స్ అయితే ఉండవు కదా స్ట్రెయిన్కి, కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద లోడింగ్ ఆన్ ఏ బీమ్ passes through the bending axis the beam does not have అంటున్నాడు. రైట్, ఏదైనా ఒక బీమ్ తీసుకుంటే బీమ్కి జనరల్గా మనం క్రాస్ సెక్షన్ కనుక చూస్తే ఎలా ఉంటుంది సార్? సపోజ్ రెక్టాంగులర్ సెక్షన్ తీసుకుంటున్నాను. మరి ఈ రెక్టాంగులర్ సెక్షన్లో దీన్ని ఏమంటాం మనం? ట్రాన్స్వర్స్ యాక్సెస్ అని అంటాం, YY XX. ఓకే, మనం అదే లెంత్ వైజ్ ఉన్న యాక్సెస్ని మనం ఏమంటాం సార్? లెంత్ వైజ్ ఉన్నటువంటి యాక్సెస్ని ఏమంటాం? లాంగిట్యూడినల్ యాక్సెస్ అని అంటాం. ఓకే, లాంగిట్యూడినల్ యాక్సెస్. రైట్, ఓకే. నెక్స్ట్ అదే వీటిని ఏమంటాం మనం? ట్రాన్స్వర్స్ యాక్సెస్ అని అంటాం, ట్రాన్స్వర్స్ యాక్సెస్. ఓకే, మరి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, లోడింగ్ త్రూ ద బెండింగ్ యాక్సెస్. జనరల్గా మనకు లోడింగ్ వల్ల మనకు బీమ్ అనేది ఏ యాక్సెస్ బెండ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్? లాంగిట్యూడినల్ యాక్సెస్ అనేది బెండ్ అవుతుంది. రైట్, మరి ఈ ఇక్కడ ఏమన్నాడు? వెన్ ద లోడింగ్ ఆన్ ఏ బీమ్ పాసెస్ త్రూ ద బెండింగ్ యాక్సెస్ ద బీమ్ డస్ నాట్ హ్యావ్. రైట్, మరి ఇప్పుడు లోడింగ్ ఏ డైరెక్షన్లో యాక్సెస్ వస్తుంది సార్? YY యాక్సెస్, ట్రాన్స్వర్స్ యాక్సెస్లో వస్తుంది. మరి ట్రాన్స్వర్స్ యాక్సెస్ వస్తే మనకు వచ్చేటటువంటి ఏంటి సార్ అంటే బెండింగ్ కానీ షియర్ కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది సార్? డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. రైట్, మరి ఇక్కడ చూడండి, డిఫ్లెక్షన్ కానీ షియర్ కానీ ఇంకోటి ఏంటి? డిఫ్లెక్షన్ కానీ వస్తుంది. రైట్, మరి మనకి ఏది రాదు అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. ఏం రాదు? ట్విస్టింగ్ అనేది జరగదు. ట్విస్టింగ్ ఎప్పుడు? మరి టాంజెన్షియల్ లోడింగ్ వల్ల వచ్చినప్పుడు. టాంజెన్షియల్ లోడింగ్ అంటే టార్క్ అప్లై చేసినప్పుడు మాత్రమే మనకు ట్విస్టింగ్ అనేది వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఫర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్, మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ నుంచి మనకు ఇప్పటిదాకా మనకి ఏముంది సార్? స్ట్రెంత్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుంచి చూద్దాం. మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్ టోటల్గా 11 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 12th క్వశ్చన్ నుంచి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ క్వశ్చన్స్. రైట్, ఓకే. నెక్స్ట్ 113 ఫర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ ఏ సెంట్రల్ లోడ్ దెన్ ద బెండింగ్ మూమెంట్ ఈజ్. ఓకే, ఏమంటున్నాడు? సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటున్నాడు విత్ సెంట్రల్ పాయింట్ లోడ్ దెన్ ద బెండింగ్ మూమెంట్ ఈజ్ అంటున్నాడు. బెండింగ్ మూమెంట్ జనరల్గా డయాగ్రామ్ ఎలా వస్తుంది? బెండింగ్ మూమెంట్ కనుక డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే సింప్లీ పాయింట్ లోడ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎక్కడ వస్తుందండి? సెంట్రల్లో వస్తుంది, అంటే అండర్ ద లోడ్ కింద వస్తుంది. ఎంత వస్తుంది అది? WL/4. మరి బెండింగ్ మూమెంట్ ఎట్ సింప్లీ సపోర్ట్ ఎండ్స్ దగ్గర ఎంత వస్తుంది? 0. అంటే మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది సార్? ఎట్ సెంట్రల్ దగ్గర.
కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కాలమ్స్ నుంచి అడగడం జరిగింది. యూలర్స్ ఫార్ములా స్టేట్స్ దట్ buckling load P for a column length L, both ends injured and whose least moment of inertia and modulus of elasticity of the material of the column are I and E respectively given by the రైట్. మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. రైట్, అయితే క్వశ్చన్లో చూడండి, ఇక్కడ పీ కనుక్కోమన్నాడు, ఇంకేంటి, ఎప్పుడు బోత్ ద ఎండ్స్ ఆర్ హింజ్డ్ అన్నాడు. ఇక్కడ బోత్ ద ఎండ్స్ ఆర్ హింజ్డ్ ఉన్నప్పుడు అంటే ఎలా ఉంటుంది? రైట్, బోత్ ఎండ్స్ ఇంజ్డ్ ఉన్నప్పుడు యాక్చువల్ లెంత్ ఏమవుతుందండి? ఇది యాక్చువల్ లెంత్. రైట్, నెక్స్ట్ మరి ఎఫెక్టివ్ లెంత్ ఏమవుతుందండి? ఎఫెక్టివ్ లెంత్ టోటల్ కూడా మనకి ఇలా బెండ్ అవుతుంది. రైట్, మరి ఎఫెక్టివ్ లెంత్ ఎల్ ఎఫెక్టివ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ లెంత్ అవుతుంది. ఓకే, బోత్ ఎండ్స్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ లెంత్ అయినా యాక్చువల్ లెంత్ అయినా రెండు కూడా సేమే. మరి ఇప్పుడు మనకి యూలర్స్ ఫార్ములా ఏంటండి? యూలర్స్ ఫార్ములా PE ఈజ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ EI డివైడెడ్ బై L ఎఫెక్టివ్ స్క్వేర్. రైట్, మరి పై స్క్వేర్ ఇంటూ EI, ఇక్కడ ఎఫెక్టివ్ లెంత్ అయినా యాక్చువల్ లెంత్ అయినా రెండు సేమ్ కాబట్టి ఏమవుతుంది సార్? L స్క్వేర్ అవుతుంది. రైట్, మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, రైట్, ఇదే ఒకవేళ బోత్ ఎండ్స్ హింజ్డ్ ఉన్నప్పుడు వన్ ఎండ్ హింజ్డ్ అదర్ ఎండ్ ఫిక్స్డ్ అయితే L/√2 అవుతుంది. ఓకే, అదే ఒకవేళ బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు L/2 అవుతుంది. వన్ ఎండ్ ఫిక్స్డ్ అదర్ ఎండ్ ఫ్రీ ఉన్నప్పుడు 2L అవుతుంది. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A long vertical member subjected to an axial compressive load is called. రైట్, ఈ క్వశ్చన్ కొంచెం మనకు కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ మనకు ఓన్లీ స్ట్రట్ అని ఇచ్చాడు, కానీ యాక్చువల్గా కాలం కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. ఇక్కడ కాలం అంటే ఏంటి? వర్టికల్ కంప్రెషన్ మెంబర్ క్యారింగ్ కంప్రెసివ్ లోడ్ ఈజ్ కాల్డ్ కాలం అని అంటాం. రైట్, మరి ఇప్పుడు కాలం అదే స్ట్రట్ అయితే ఏం చెప్తాం సార్? స్ట్రట్ అంటే it is also an axial compression member in the form of horizontal or vertical or inclined. ఓకే, కాలం సేమ్ కంప్రెషన్ మెంబరే హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ ఇంక్లైన్గా కానీ ఉంటే మనం స్ట్రట్ అని అంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? లాంగ్ వర్టికల్ మెంబర్ అని అన్నాడు. మరి లాంగ్ వర్టికల్ మెంబర్ అన్నప్పుడు రెండు కూడా వస్తాయి కదా ఇక్కడ ఆన్సర్. కాబట్టి మనకి ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఇప్పుడు మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మనకు ఆల్రెడీ చాలా మనకు ఆల్రెడీ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి మీకు ఆల్రెడీ టైం ఇచ్చారు కదా. రైట్, కాబట్టి మీరు దీన్ని అబ్జెక్షన్ మీరు రైజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద మ్యాక్సిమం ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ఎ షాఫ్ట్ కెన్ రెసిస్ట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ అండ్ డాష్ అని అంటున్నాడు. రైట్, ఇక్కడ ఏమడుతున్నాడు క్వశ్చన్లో? మ్యాక్సిమం ట్విస్టింగ్ మూమెంట్ అంటున్నాడు. మరి ట్విస్టింగ్ మూమెంట్ జనరల్గా T/J, ట్విస్టింగ్ ఈక్వేషన్ చెప్పండి. T/J ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది సార్? τ/R. రైట్, τ/R. రైట్, మరి T ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? τ ఇంటూ J/R అవుతుంది. రైట్, మరి T ఈజ్ ఈక్వల్స్ టు τ ఇంటూ ఏమవుతుంది సార్? J/R అంటే పోలార్ సెక్షన్ మాడ్యులస్ అవుతుంది. రైట్, పోలార్ సెక్షన్ మాడ్యులస్. ZP అంటే ఏంటి? ఇక్కడ పోలార్ మాడ్యులస్ లేదా పోలార్ సెక్షన్ మాడ్యులస్. రైట్, కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? పోలార్ మూమెంట్, పోలార్ మాడ్యులస్ అన్న పోలార్ సెక్షన్ మాడ్యులస్ అన్న రెండు కూడా సేమే. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద వాల్యూ ఆఫ్ పాయిజన్స్ రేషియో ఆల్వేస్ రిమైన్స్. మళ్ళీ ఇది మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి అడగడం జరిగింది. జనరల్గా పాయిజన్స్ రేషియో అనేది ఎప్పుడు కూడా మినిమం వాల్యూ ఎంత సార్? మినిమం వచ్చేసి 0, మ్యాక్సిమం వచ్చేసి 0.5. అంటే ఆల్వేస్ లెస్ దెన్ 1. రైట్, లెస్ దెన్ 1. ఈ వాల్యూస్ ఎప్పుడు కూడా లెస్ దెన్ 1 ఉంటాయి. ఓకే, మ్యూ వాల్యూస్. మినిమం వాల్యూ ఎంత అంటే 0, మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 0.5. మరి 0 దేనికి ఉంటుంది? కార్కు ఉంటుంది. మ్యాక్సిమం ఉంటుంది ప్లాస్టిక్, పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్కి అవుతుంది. రైట్, ప్లాస్టిక్ మెటీరియల్. రైట్, కాబట్టి ఆల్వేస్ లెస్ దెన్ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద షియర్ స్ట్రెస్ అట్ ఏ గివెన్ పాయింట్ క్యాపిటల్ A
in a cross section of a rectangular beam is 50 Newton per mm square. If the width of the beam is reduced to half, the previous stress at the same level A will be. రైట్, చూడండి ఇక్కడ జనరల్గా మనకు టౌ షియర్ స్ట్రెస్కి ఫార్ములా కనుక చెప్తే ఏంటి సార్ షియర్ స్ట్రెస్కి ఫార్ములా? ఎఫ్ ఏవై బార్ డివైడెడ్ బై ఐబి. రైట్, ఇక్కడ మనం దేనికి మధ్య రిలేషన్ ఇస్తున్నాడు? టౌకి బికి మధ్య రిలేషన్. కాబట్టి టౌ1 డివైడెడ్ బై టౌ2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? B2 డివైడెడ్ బై B1 అవుతుంది. రైట్, ఓకే. మరి ఇప్పుడు టౌ1 ఈజ్ ఈక్వల్స్ టు టౌ1 బై టౌ2 ఈజ్ ఈక్వల్స్ టు B2 రెడ్యూస్డ్ టు హాఫ్ అంటున్నాడు. ఇక్కడ రెడ్యూస్డ్ టు హాఫ్ అంటే ఏంటి సార్? B1 బై 2. రైట్, డివైడ్ బై B1. B1 విల్ గెట్ క్యాన్సర్, ఏమవుతుంది? 1/2 అవుతుంది. రైట్, మరి మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో? టౌ2 కావాలి. టౌ2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? 2τ1 అవుతుంది. రైట్, 2τ1 అంటే ఎంత? 2 × 50. టౌ1 ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? ఫస్ట్ కేసులో 50 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, మరి అప్పుడు ఏమవుతుందండి? 100 న్యూటన్ పర్ mm స్క్వేర్ అవుతుంది. ఓకే, జస్ట్ మనకి ఇక్కడ రిలేషన్ దేనికి మధ్య చూసుకుంటే చాలు. మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూస్తే కూడా మనకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇలాంటి మోడల్లోనే అడిగాడు. ఇలాగే సేమ్ డిఫ్లెక్షన్స్లో కూడా డిఫ్లెక్షన్ ఒకవేళ విడ్త్ని డబుల్ చేస్తే డిఫ్లెక్షన్ ఏమవుతుంది? డెప్త్ని డబుల్ చేస్తే డిఫ్లెక్షన్ ఎలా అవుతుంది? ఒకవేళ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని డబుల్ చేస్తే డిఫ్లెక్షన్ ఏమవుతుంది? అలాగే ఇక్కడ షియర్ స్ట్రెస్లో విడ్త్ని డబుల్ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ డెప్త్ని కనుక డబుల్ చేస్తే ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్సే మనకు రెగ్యులర్గా అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడైతే ఆన్సర్ ఏంటి మనకి ఇప్పుడు? 100 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ద రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ సర్క్యులర్ ప్లేట్ అండ్ దట్ ఆఫ్ ఎ స్క్వేర్ ప్లేట్ ఫర్ ఈక్వల్ డెప్త్ విల్ బి. రైట్, ఇక్కడ ఈక్వల్ డెప్త్ అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి సర్క్యులర్. రైట్, సర్క్యులర్కి డయామీటర్ వచ్చేసి d అనుకుంటే సేమ్ ఇప్పుడు ఏమన్నాడు? స్క్వేర్. రైట్, స్క్వేర్ డెప్త్ కూడా ఎంత అంటున్నాడు? సేమ్ d అని అంటున్నాడు. ఓకే, మరి ఇప్పుడు దేనికి మధ్య రేషియో అడుగుతున్నాడు? రేషియో ఆఫ్ సర్క్యులర్ ప్లేట్ టు స్క్వేర్ ప్లేట్ అన్నాడు. రైట్, ఐ సర్క్యులర్ దేని అంటున్నాడు? రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. రైట్, ఐ సర్క్యులర్ డివైడెడ్ బై ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ సర్క్యులర్ ఎంత అండి? πd⁴ డివైడెడ్ బై 64. ఇక్కడ d అంటే మనం స్మాల్ లెటర్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ సబ్మిట్ చేద్దాం. πd⁴ divided by 64 divided by a⁴ divided by ఏమవుతుంది? 12. స్క్వేర్ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి సార్? a⁴ డివైడ్ బై 12. రైట్, ఓకే. అక్కడ ఏ అంటే ఏంటి? ఇక్కడ డయామీటర్ కాబట్టి d⁴ ఉంది. రైట్, రెండు కూడా క్యాన్సిల్ చేద్దాం. d⁴ విల్ గెట్ క్యాన్సల్. మరి 4 3 జా 4 16 జా. రైట్, ఓకే. మరి ఇప్పుడు ఇన్వర్స్ అయితే ఏమవుతుంది సార్? 3π డివైడెడ్ బై 16 అవుతుంది. రైట్, ఇదేంటి? IC డివైడ్ బై IS. ఓకే, 3π/16. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాలమ్ ఈజ్ సెడ్ టు బి మీడియం సైజ్ ఇఫ్ ఇట్స్ స్లెండర్నెస్ రేషియో ఈజ్ ఇన్ బిట్వీన్. రైట్, మన కాలమ్స్ నుంచి ఇప్పటికి మనకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, రైట్. స్టాండర్డ్నెస్ ఏమన్నాడు? మీడియం అన్నా ఇంటర్మీడియట్ కాలం అన్నా రెండు కూడా సేమే. ఓకే, రైట్. మరి ఇంటర్మీడియట్ కాలంకి జనరల్గా మనకు స్లెండర్నెస్ రేషియో ఎంత ఉంటుంది సార్? లాంబ్డా ఈజ్ లెస్ దెన్ 32 లెస్ దెన్ 120. రైట్, ఈ రేషియోలో ఉంటే కనుక మనం దాన్ని ఏమంటాం? ఇంటర్మీడియట్ కాలం అంటాం. లాంబ్డా ఒకవేళ లెస్ దెన్ 32 ఉంటే షార్ట్ కాలం అంటాం. ఓకే, లాంబ్డా గ్రేటర్ దెన్ 120 ఉంటే లాంగ్ కాలం అంటాం. ఈ ఇన్ బిట్వీన్ ఉంటే మనం ఏమంటాం? ఇంటర్మీడియట్ కాలం లేదా మీడియం కాలం అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 32 అండ్ 120 అవుతుంది.